హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మీ అందరికీ కూడా బిజినెస్ చేసుకోవడానికి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మనకి లోపల చూసుకుంటే కొన్ని మెషినరీస్ ఉన్నాయి. ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి ఏంటో అన్ని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ చూసుకుంటే వాటర్ ప్యూరిఫికేషన్ కోసం ఆర్ఓ ప్లాంట్ అన్నమాట. మనకి ఇలాగా ఇది అమ్మకానికి వచ్చింది. సో మొత్తం ఈ ప్రాపర్టీ ఎన్ని గజాల్లో ఉంది, అసలు లోపల ఈ మెషినరీస్ ఎలా ఉపయోగపడతాయి అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గంటకి 4000 లీటర్లు మనకి ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ ఆర్ఓ ప్లాంట్ లోని. ప్లాంట్ కెపాసిటీ అనమాట అది 4000 లీటర్లు గంటకి ప్యూరిఫికేషన్ జరుగుతుంది వాటర్. మనకి బ్లో క్యావిటీ మెషిన్ ఎలా ఉపయోగపడుతుందంటే 1200 బాటిల్స్ పర్ హవర్ కి ఎంటీ బాటిల్స్ ని తయారు చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్టిక్కరింగ్ మెషిన్ ఉంది. స్టిక్కరింగ్ మెషిన్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి స్టిక్కర్స్ అవి కూడా జనరేట్ చేస్తుంది. అండ్ మనకి ఫిల్లింగ్ మెషిన్ ఉంది. నిమిషానికి 42 బాటిల్స్ క్లీన్ చేసి వాటర్ ని ఫిల్ చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా వ్రాపింగ్ మిషన్ ఉంటుంది. సో ఈ వ్రాపింగ్ మిషన్ ఎలా అంటే మీరు సెట్ చేసుకుంటే 12 గానీ 15 గానీ లేదా 24 బాటిల్స్ ప్యాకింగ్ చేసుకోవడానికి ఫైనల్ గా ఈ మెషిన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మెషిన్స్ అంతా కూడా మనకి సెపరేట్ గా 100 kV ట్రాన్స్ఫార్మర్ వల్ల మనకి రన్ అవుతూ ఉంటుంది. సో సెపరేట్ గా ట్రాన్స్ఫార్మర్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ వాటర్ ప్లాంట్ కి. సో ఆర్ఓ ప్లాంట్ లో మనకి చూసుకుంటే 9 స్టెప్స్ లో మనకి ఈ వాటర్ బాటిల్స్ అనేవి ప్యూరిఫికేషన్ జరిగి ఫైనల్ గా వాటర్ బాటిల్స్ అనేవి ఇలా తయారు చేస్తున్నారు. సో మనకి pH వాల్యూ వచ్చేసరికి వాటర్ TDS వచ్చేసరికి 40 నుంచి 42 ఉంటుంది pH వాల్యూ. సో మనకి లోపల చూసుకుంటే మైక్రో ల్యాబ్ ఉంది, కెమికల్ ల్యాబ్ ఉంది. ఇది వచ్చేసరికి ISI ప్లాంట్ అన్నమాట. సో లీగల్ గా ఉంటుంది, ఫసాల్ లైసెన్స్ ఉంది. అండ్ GST ఫర్మ్ కూడా మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవాలి GST ఫర్మ్ అదిని. సో ఫసాల్ లైసెన్స్ తో పాటు ISI ప్లాంట్ అన్నమాట ఇది. సో లీగల్ గా ఉన్న ప్రాపర్టీయే. సో వీళ్ళకి మనీ అర్జెన్సీ ఉండి ఈ ప్రాపర్టీని అమ్ముతున్నారు. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. టోటల్ గా ఈ ల్యాండ్ వచ్చేసరికి 528 గజాలండి. ఇది మనకి అమ్మకానికి వచ్చింది. సో ప్రైస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఒకసారి మెన్షన్ చేస్తాను. వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి. ఇదైతే బిజినెస్ ఆలోచన ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి ఇది. అంతా రెడీగా ఉంది మిషనరీస్ తో పాటు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి. ఇదైతే రాజమండ్రి కొంతమూరులో ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట ప్రాపర్టీ అయితే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.